మీ వ్యవసాయం మాకు 3 ఎకరాలు ఉంది. మొక్కజొన్న పత్తి ఎత్తే వచ్చాడు అప్పైనాం 5 లక్షలు అప్పైనాం పత్తి ధర. ఇక ధర ఆయన పెట్టింది రేవంత్ రెడ్డి పెట్టిన రేటు తీసుకున్నాడు 7,000. రైతులకు బాగా పథకాలు ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి. ఏం పథకాలు ఇచ్చిండంటే ఓట్లు పడిన వాళ్ళకి ఇచ్చిండు, బోనస్ ఇచ్చిండు, ఓట్లు పడిన వాళ్ళకి ఇచ్చిండు, ఓట్లు పడిన వాళ్ళకి లేదు. రుణమాఫీ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ తో పోల్చుకుంటే? ఎట్లా అనిపిస్తుంది అంటే అట్నే ఉన్నది, ఇక అట్నే ఉన్నది. ఇప్పుడు గెలిస్తే ఇక తెలుస్తుంది. ఇక అందుతున్నాయి ఆ పథకాలన్నీ అన్నీ ఇప్పుడైతే రైతు బంధం ఇట్లా ఏం మాఫీ కాలేదు కదా. మాకు రుణమాఫీ కాలేదు, మా అట్నే ఉన్నాయి. 1,00,000 రూపాయలు. 1,00,000 ఏమో కాలేదు మాది, మరి ఎందుకో కానీ కాలేదు, మాదైతే కాలేదు. ఎన్నో వార్డులో ఉంటారు మీరు? 3వ వార్డే. ఎట్లా మరి ఈసారి ఓట్లు వస్తున్నాయి కదా, ఏం చేద్దాం ఈసారి? ఏం చేద్దాం అంటే గెలిపిద్దాం ఈసారి, గెలిపిద్దాం. ఎట్లా చెప్తాడో చూద్దాం. రాంబాబు అని, రాంబాబు మంచోడు, ఆయన తింటాందుకే ఎట్లా తిప్పలున్నదే గెలిపిద్దామని అనుకుంటాను. ప్రభుత్వం ఉండాలి, గెలవాలి. ఏటన్నా గెలిస్తేనే మనం ఏదన్నా ముందర పడాలి. ఎట్లా అవుతుంది. గెలిచిన వాళ్ళు కూడా ఏదన్నా ఈ లైట్లో కాలువలో అన్ని చెయ్యాలి, గెలిచినంత మందం చేయాలి. మాదే ఇది, మాదే పొద్దుకుంటారు అప్పుడు రాయిగా ఇయర్ ఉంటుంది మాకు. ఇంత ముందు ఉన్న వాళ్ళు చేయలేదా? ఇంత ముందు ఉన్న వాళ్ళు అంటే ఆయన వచ్చినప్పుడు ఈ రోడ్డు చేసిండు అంతే. కాలువలు ఎట్లున్నాయి చూడు రాదు, ఇక అందరు కట్టినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు తెలుసా? యశస్వి ఇప్పుడే వచ్చింది. ఎట్లా పని చేస్తాను ఆమె? ఎట్లా పని చేస్తుందంటే ఇంకా ఇట్లకి ఏం కాలేదు కదా, ఉన్నది కదా. చేస్తుందో మరి చూద్దాం, టైం ఉంది కదా. మరి చేస్తుందో లాస్ట్ వరకు తెలియదు. పెడతా అని అంటారు, వీళ్ళు అన్నట్టే వాళ్ళు అంటారు. అయ్యా ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎవరు మేము ఎంతమంది? నాకు ఇంగ్లీష్ రాదు అయ్యా నాయన. 5గురు ఉన్నాం. ఇంకేంది? సరే, ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, కరెంటు, ఫ్రీ బస్సు, వీటి సంగతి ఏంది? ఎట్లుంది? కరెంటు మంచిగానే వస్తాం. అంటే ప్రతి పేదవాడు మన ప్రయాణం చేస్తూ ఉండలేరు కదా, వర్కప్ లో ఉంటారు వాళ్ళు, పనులకే పోతారు. ప్రత్యేకంగా మనం అయితే ప్రయాణం చేయడానికి వీలు ఉండదు కదా. అది మాత్రం బాగాలేదు, ఆ స్కీమ్ బాగాలేదు. మహిళలకు మాత్రము 2,500 ఇస్తా అన్నారు కదా, అది కొందరు తొందరగా చేస్తే బాగుండేది. భరోసా రేవంత్ రెడ్డి మరి ఇంత ముందు అప్పు చేసిపోయి ఇది బాగుంటుంది కదా. అది మళ్ళీ జాబర్స్కే అది మళ్ళీ బెనిఫిట్ అవుతుంది. మామూలు ముందు అప్పు చేసిపోయి డబ్బులు లేవు నా దగ్గర, అందుకే కొంచెం ఆలోచించుకోవాలంటాను. మరి ఫ్రీ టికెట్ ముందు బంద్ చేసి ఇది ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను ఉన్నానండి, మాకు హస్బెండ్ సపోర్ట్ లేదు, 2 పిల్లలను తీసుకొని మేము బతకాలి. మేమేమనుకున్నాం 2,500 వస్తే మాకేమన్నా ఇంట్లో సపోర్ట్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో మేము గెలిపించినాం. కానీ ఫ్రీ బస్ పెట్టిరు, మేము కనీసం బజార్కి వెళ్ళడానికి కూడా మాకు టైం ఉండదండి. మేము ప్రయాణం ఎప్పుడు చేస్తాం? అది ఎప్పుడు మన సంవత్సరానికి మా అంటే 500 అవుతుంది. దానికోసం మాకేం యూజ్ ఉంది, ఏం లేదు కదా. మిగతా పథకాల సంగతి ఎట్లుంది అంటే డబుల్ బెడ్రూమ్లు ఓకే, కరెంటు బిల్లు ఓకే, అది ఓకే. కానీ ఈ ఫ్రీ బస్ అనేది కరెక్ట్గా లేదండి. డబుల్ బెడ్రూమ్ మళ్ళీ ఒక సమస్య అండి. డబుల్ బెడ్రూమ్ అంటే 5 ఇల్లు ఉన్నది కదా, 5 lakhs ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు నేనున్నా, హస్బెండ్ సపోర్ట్ లేదు, 5 lakhs సరిపోతాయండి మాకు. మరి ఇప్పుడు సపోర్ట్ లేదు, పిల్లలను చదువుకోవడమే కష్టంగా ఉన్నది. మరి ఒక 5 lakhs మేము ఇల్లు ఎలా కట్టుకుంటాం? కొంచెం మాకు ఏమైనా ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. మహిళా సంఘాలకి లోన్లు ఇస్తున్నారట, పావుల వడ్డీ రుణాలు, అవి వస్తున్నాయా? పావుల వడ్డీ రుణం అంటున్నారు కానీ ఎక్స్ట్రానే మనీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా సిఏ వాళ్ళకే యూజ్ సార్, సిఏ వాళ్ళకే యూజు. మరి నిరుపేద వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, అలా సభ్యులకు మాత్రం ఏమాత్రం బెనిఫిట్ లేదు. మరి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, 16 వార్డులు ఉన్నాయి. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు అక్క మీ అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు రాంబాబు పేదవాడు, పేదవాడు, మరి జనాలు మరి మనీ ద్వారా ఏమన్నా కొంచెం, నేనైతే ఓపెన్గా మాట్లాడుతున్నా,
అందరు ఒక తిరుగు ఉండరు కదా. మేమైతే క్యాండిడేట్ మీ చిన్నప్పటి నుండి అందరు కలిసిమెలిసి ఉన్నాం. మేము అబ్బాయి మేమైతే అతనికి వేస్తాం. మేమైతే డబ్బుకు లొంగం. పరంగా అయితే మంచి వ్యక్తి. పర్వాలేదు, కొంచెం ఆవేశం ఉన్నా కానీ పర్వాలేదు. అంటే ప్రజల్లో కలుపుకోబోతారా? ఆ. ఓకే. సో అంటే మీకు ప్రధానంగా ఒక్కటే ఇక చివరిగా ఏంటంటే మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ ఒకటి మాకు కావాలండి. మేము వేరే మన 4th వార్డుకి వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉన్నది. థర్డ్ మేము ఎడ్యుకేటెడ్, రోడ్లు కూడా అంత బాగాలేదు, అంటే అంత ఈక్వల్ లేదు సార్. వర్షం వస్తే ఈ బజార్ మొత్తం మోకాల వరకు నిండుతాయి, పట్టించుకుంటలేరు. ఏమైనా గెలిచి ఈ టైంలో వస్తున్నారు కానీ మళ్ళీ గెలిచిన తర్వాత ఎవరు ముందుకొచ్చి పాల్గొంటలేరు సార్. కొంత పోసిరు కానీ కొంచెం ఈక్వల్గా పోస్తే బాగుంటుంది. అంటే పేదవాడు అనే మంచివాడు అనే గుణంతోనైతే సపోర్టింగ్ అయితే ఉంటుంది.